ఇక మేమేం మాట్లాడినా అది తప్పుగానే ఉంటుంది. అవునత్తయ్య, అర్జున్ బాబు చెప్పింది నిజం. నిజానికి అంకిత వచ్చాకి ఈ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దానికి కారణం ఎవరో మేం చెప్తుంటే మీకు వినే ఓపిక కూడా లేదు. కావేరి, నేను ఈ ఇంటి యజమానిగా గొడవల్ని సర్దుబాటు చెయ్యాలనే చూస్తున్నాను. కానీ నువ్వు నీ భర్త నాకు ఆ అవకాశమే ఇవ్వట్లేదు. ఒక్క సారీ చెప్పండి, మళ్ళీ అందరం కలుసుకుందామని ఆ రోజు చెప్పాను, ఈ రోజు అదే చెప్తున్నాను. ముందు సారీ చెప్పు, తర్వాత నువ్వేం చెప్పినా వింటాను. కావేరి పొన్ను, ఆ సారీ ఏదో చెప్పేసి అసలేం జరిగిందో చెప్పు. చెప్పదు కాకాంటీ. వీళ్ళు మమ్మల్ని అవమానించారు. దాని గురించి మాట్లాడదామని వస్తే అమ్మ మమ్మల్ని క్షమాపణ చెప్పమంటుంది. భువనమ్మ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఇంట్లోకి రావద్దనడమే అవమానించడం అయితే మీకు నేను క్షమాపణ చెప్తాను. అవసరం లేదు సరోజా, నువ్వు చేసింది తప్పేమీ కాదు. ఈ ఇంటికి ఓ పరువు ప్రతిష్ట ఉన్నాయి. వాటి విలువ తెలియని వాళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పక్కర్లేదు. మనుషుల విలువ తెలియని వాళ్ళకి క్షమాపణలు చెప్పడం మాకు కూడా ఇష్టం లేదు. అన్ని నువ్వు చేసేది తప్పని ఉరి శిక్ష పడ్డ నేరస్తుడికి కూడా తన వాదన చెప్పుకునే అవకాశం ఉంటుంది. నువ్వు నీ వాళ్ళకి ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఎవరు నా వాళ్ళు? నా మాట విన్నవాళ్లే నా వాళ్ళు. ఈ కుటుంబంతో కలిసి ఉండాలనుకునే వాళ్లే నా వాళ్ళు. భువన్ గారు, కాకి చెప్పేది కూడా నిజం. రెండు వైపులా వాదనలు విన్న తర్వాతే న్యాయం చెప్పాలండి. నేను వినను అనట్లేదండి. తనకంటే పెద్దదాని మీద చెయ్యెత్తడం తప్పు. అందుకు క్షమాపణ చెప్పి తర్వాత ఏం చెప్తారో చెప్పమనండి. అవసరం లేదు. ధృతరాష్ట్రుడి న్యాయస్థానంలో న్యాయం కూడా గుడ్డిదే అవుతుంది. పదండి అర్జున్ బాబు. ఇలాంటి చోటికి న్యాయం కావాలని రావడం కూడా మనదే తప్పు. కావేరి పొన్ను, అర్జున్ బాబు. రామ్మా, లోపలికి వెళ్దాం. ముందు సరోజకి సారీ చెప్పు, తర్వాత ఎందుకొచ్చావో చెప్పు. బిడ్డా, ఏమైంది? ఆఫీస్లో భువనమ్మని కలిశారా? ఆవిడ అర్థం చేసుకుందా?